ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే బడిపిల్ల ఉండేవాడు. రాము బాగా మంచివాడే, కాని కొంచెం కుతూహలంగా ఉండేవాడు. ఒక్కసారి గ్రామంలో ఒక వింత విషయం జరిగింది. ఎవరో రాత్రి గుమ్మడికాయల తోటలోకి వచ్చి పెద్ద పెద్ద గుమ్మడికాయలను దొంగిలించడం ప్రారంభించారు. అందరికీ ఆశ్చర్యం. ఈ దొంగ ఎవరు అని అందరూ ఆలోచించసాగారు. రైతు గోపన్న తన తోటను జాగ్రత్తగా చూసుకునేవాడు, కాని గుమ్మడికాయలు అదృశ్యం అవుతూనే ఉన్నాయి. ఒకరోజు రాము తన స్నేహితులతో కలిసి దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారు రాత్రి తోటలో దాక్కుని గమనించసాగారు. అర్ధరాత్రి అయ్యేసరికి చీకటిలో ఎవరో వచ్చి పెద్ద గుమ్మడికాయను కొట్టుకుని పోతుండటం రాము చూశాడు. అయ్యో! ఇది మన ఊరి బోను కోతి అని రాము కేక వేశాడు. ఆ కోతి తెలివిగా ఉన్నది. తోట కీపర్ ఎంత రక్షణ తీసుకున్నా అది మెల్లిగా రావడం, గుమ్మడికాయలు తీసుకుని తప్పించుకోవడం నేర్చుకుంది. రాముతో పాటు గ్రామస్తులు కోతిని చూసి నవ్వుకున్నారు. తరువాత రైతు గోపన్న పెద్ద గొడుగు వేసి కోతిని పట్టుకుని దాన్ని అడవిలో వదిలేశాడు. ఇక ఆ గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. మొరల్: ఎప్పుడైనా దొంగ ఎవరో తెలుసుకోవడానికి తెలివిగా ఆలోచించాలి. ఈ కథ చిన్న పిల్లల కోసం సరదాగా, నైతిక విలువలతో చెప్పబడింది. మీకు నచ్చిందా?